హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. మీకు తెలుసు కదండి, లో బడ్జెట్ సిరీస్ స్టార్ట్ చేశాం కదండి. ఇది ఎపిసోడ్ 2 అండి. మీలో ఎవరైనా ఎపిసోడ్ 1 చూడకపోతే పైన ఐకార్డులలో పెట్టాను, దాంట్లో చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే మిద్దె తోటలో పైన తొట్టులు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి. అయితే మనం మిద్దె తోటలో ఆలోచిస్తుంటాం, మన స్లాబ్ తడవకుండా ఉండాలా అనుకున్నప్పుడు మనం చాలామంది స్టాండ్లు చేసుకుంటాం, ఐరన్ స్టాండ్లు చేసుకుంటాం, తర్వాత ప్లాస్టిక్తో పైపులతో స్టాండ్లు చేస్తాం. అలా కాకుండా తక్కువ బడ్జెట్లో నేను స్టాండ్లు అంటే స్టాండ్లు కాదండి, చిన్న నాబుల్లాగా తయారు చేస్తున్నాను. అవి మీకు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇవి చేసుకున్నానండి. అయితే మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి. ఇది చాలా మనకి తక్కువ బడ్జెట్లోనండి. ఇది నేను 4 గ్లాసులు తీసుకున్నాను. అది మీకు ఉదాహరణకు చూపిద్దామని మీకు చెప్తున్నాను. 4 గ్లాసులు తీసుకున్నాను. నా దగ్గర కొంచెం డస్ట్ పౌడర్ ఉందండి. ఇది తక్కువలో వస్తుంది డస్ట్ పౌడరు. లేదంటే మీ దగ్గర వేసుకుంటే వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ వేసుకున్నాను. ఇది ఒక 4 వంతులు ఇది వేసుకుంటూ, ఒక వంతు సిమెంట్ ఎంత అంటే కేజీ 10 రూపాయలు ఉంటుంది. కొంచెం సిమెంట్ ఉంది నా దగ్గర. ఒక వంతు సిమెంట్, 4 వంతులు పౌడర్, ఒక వంతు సిమెంట్ వేసుకొని దీన్ని ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక ఈ రెండు బాగా కలిసిన తర్వాత ఇలా దీంట్లో ఎక్కువగా మీరు వాటర్ వేయొద్దండి. దానికి సరిపడగా నేను చూపిస్తాను వాటర్ ఎంత వేయాలనేది. ఇదిగోండి, కొంచెం వాటర్ ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కొంచెం మీడియం సైజులో కలుపుకొని, ఇదిగోండి ఈ విధంగా కలుపుకోండి. గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోండి, అటు ఇటు కాకుండా. అయితే ఇంకా చూడండి, నా దగ్గర ఈ గ్లాసులు ఉన్నాయి. ఈ గ్లాసులే కాకుండా అంటే అన్నీ సమానంగా ఉండాలి ఏదైనా కానీ. గ్లాస్ అనేది ఇప్పుడు ఒక 4 స్టాండ్ పెట్టామనుకోండి, ఇలా ఉంచుతాం కాబట్టి తిరిగేసినప్పుడు అన్నీ సమానం ఒక లెవెల్ ఉండాలన్నమాట. అందుకని ఒకే లెవెల్ ఉన్న గ్లాసులు తీసుకోండి. లేదు అనుకుంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెడతాను. చిన్న కప్పులు, చాయ్ గ్లాసులు వైట్ ఉంటాయి కదండి, అవైనా సరే మీరు పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో ఏ విధంగా నింపాలో చూపిస్తాను. ఇదిగోండి, దీంట్లో ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నింపుకోవాలి. అయితే మనకి ఇలా గుల్ల రాకుండా మధ్యలో ఇలా కొట్టుకోవాలి. మీకు ఇంకో గ్లాస్ చూపిస్తాను. మనం తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా ఉపయోగపడతాయండి మనకి. ఏంటంటే వర్షం పడినప్పుడు కింద డైరెక్ట్గా స్లాబ్ మీద పెట్టేసామనుకోండి, మొక్కలు ఖరాబ్ అవుతాయి. అందుకని మనం ఇలా తయారు చేసుకొని తక్కువ బడ్జెట్లో, ఇక చూడండి ఇట్లా గ్యాప్ వస్తుంది కదా, అది గ్యాప్ రాకుండా దీన్ని ఇలా గుద్దాలండి. కింద నుంచి ఇలా గుద్దితే అంత సమానంగా సదురుకుంటుంది. ఒక లెవెల్ వచ్చింది చూసారా, ఇప్పుడు ఇలా రావాలన్నమాట. ఇలా లెవెల్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా సమానంగా ఒకే లెవెల్కి దీన్ని ఇలా సదురుకోవాలి. ఈ గ్లాసులు మరీ మనకి క్వాలిటీ అవసరం లేదండి, తక్కువ క్వాలిటీలో ఉన్నా పర్వాలేదండి. అంత క్వాలిటీ అవసరం లేదు, కొంచెం క్వాలిటీగా ఉన్నాయి. మనం తక్కువ క్వాలిటీలో గ్లాసులు తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. అయితే ఇవి మనం ఎందుకు పెడుతున్నామంటే, కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మనం చేస్తున్నాం కాబట్టి. ఈ స్లాబ్ అనేది మనకి డైరెక్ట్గా కొంతమంది తెలవక ఏం చేస్తారంటే డైరెక్ట్గా పెట్టేస్తారు, మొక్కలు కింద టబ్లో వేసుకొని కింద పెట్టేస్తారన్నమాట. అలా పెట్టినప్పుడు స్లాబ్ అనేది ఖరాబ్ అవుతుందండి. ఫస్ట్ ఏం అనిపించదు మనకి, తర్వాత అది తెలుస్తుందండి. అది నీళ్ళంతా అక్కడ ఉండిపోయి నాచు పట్టేసి స్లాబ్ వాటర్ దిగడం అన్నీ అవుతుందండి. అందుకని మనం ఇది తయారు చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. మనం ఇది చేసుకోవడం వలన కింద వాటర్ అనేది పడినప్పుడు మనకు సులువుగా తుడుచుకోవడానికి బాగుంటుందండి. లేకపోతే ఇది చేసుకోకుండా డైరెక్ట్ పెట్టామనుకోండి, వాటర్ అంతా కింద ఉండిపోయి మొత్తం నాచు పట్టి స్లాబ్ ఖరాబ్ అయిపోతుందండి. ఎప్పుడు కూడా ఇవి పెట్టుకున్నాం అనుకోండి, మనం సులువుగా వాటర్ తుడుచుకోవడానికి బాగుంటుంది.
గార్డెన్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలన్నప్పుడు ఈ స్టాండ్ అనేది కంపల్సరీ అండి. అంటే ఇది స్టాండ్ కాదు, స్టాండ్ టైప్లోనే ఇది ఒక రకమైన మన తక్కువ బడ్జెట్లో మన ఇది స్టాండ్ అనుకోండి. ఇది కూడా ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తున్నాను శాంపిల్కి. ఇది నా దగ్గర కొంచెం యాంగ్లర్ అది అంటే నేను సొంతంగా తయారు చేసుకున్నాను అండి, తక్కువ ఖర్చుతో. ఇది కూడా నాకు ఇది వర్క్ గుండా తెలుసు కాబట్టి నేను తయారు చేసుకుంటున్నాను. అయితే ఇగో ఇలాగ ఇది హైట్ ఉందనుకోండి స్టాండ్, మనం ఇలా తుడుచుకోవడానికి సులువుగా ఉంటుందండి. ఇలా తుడుచుకోవడానికి అంటే ఉదాహరణ మీకు చూపిస్తున్నానండి. ఇలా తుడుచుకోవచ్చు అనమాట. అది అంటే కొత్తగా స్టార్ట్ చేయడం తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. డైరెక్ట్ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే నీరు అంతా దీని కింద పడి అట్లా ఉండిపోయి మొత్తం స్లాబ్ ఖరాబ్ అవుతుందండి. అందుగురుండని మనం దీని పైన ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే స్లాబ్ అనేది ఖరాబ్ కాదు. ఇలా తుడుచుకోవచ్చు అండి. అయితే నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను తయారు చేసుకున్నాను. అందరూ అలా తయారు చేసుకోలేరు కాబట్టి మీకు సులువు పద్ధతిలో వీజీ పద్ధతిలో ఆ గ్లాసులతో తయారు చేస్తాను. ఇవ్వండి నా దగ్గర ఇలాగా వేస్ట్గా ఒకటి డోర్ కిటికీ అండి. ఇది వేస్ట్గా పడి ఉంటే ఇరిగిపోయిందని పెట్టాను. ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు అండి. అంటే తక్కువ బడ్జెట్లో కాబట్టి ఒక రాయి ఇక్కడ కింద ఒక డమ్మోళ్ళు ఉంటే అది పెట్టానండి. ఇది ఇలా పెట్టుకున్నాం. ఇలా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇది నా దగ్గర మాకు బట్టల షాప్ ఉండేదండి. అవి బట్టలు బొమ్మలు పెట్టుకునేవి, బట్టలు దీనికి తగిలించాను అనమాట. అవి కూడా వేస్ట్ పోకుండా దీంట్లో మట్టేసి ఇది కొత్తిమీర వేసానండి, కాస్తుంది. ఇలా మనం తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఏది ఉంటుంది వేస్ట్ పడేయకుండా దాంతో మనం ఇట్లా మొక్కలు పెంచుకోవచ్చు అండి. ఇవ్వండి మీకు ఉదాహరణకి ఇవన్నీ చూపిస్తానండి నేను. ఇది మా ఇంట్లో సివిల్ వర్క్ నడిచినప్పుడు తడికి ఒకటి మిగిలిపోయిందండి. దాన్ని ఇలా ఒక ఇటుక పెట్టుకొని ఆ మూల ఒకటి అక్కడ ఒక ఇటుక పెట్టుకున్నాను. ఇలా ఆ తడికి మీద కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు అండి. అంటే మనకు తక్కువ బడ్జెట్లో మన వేస్ట్ ఉన్న మెటీరియల్తో మనం చేసుకోవచ్చు అండి. ఇది ప్లాస్టిక్ బకెట్, పోయిన బకెట్ని దీన్ని ఇలా పెట్టుకున్నానండి. ఇది ఒక డబ్బా అండి. డబ్బా కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇలా రకరకాలుగా మనం పెట్టుకోవచ్చు అండి తక్కువ బడ్జెట్లో. ఇదిగోండి వాటి అన్నిటికంట ఇది లో బడ్జెట్. మనం కొంచెం కొనుక్కోవాలనుకున్నప్పుడు అవి పెట్టుకోవచ్చు. లేదంటే లో బడ్జెట్లో మనం తక్కువ ఖర్చులో ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇలా అన్నీ దీంట్లో నింపుకున్న తర్వాత ఒక రోజు అంతా ఒక నైట్ ఇట్లా ఇలా పెట్టుకొని ఆరబెట్టుకుని ఒక నైటు దీన్ని తర్వాత డ్రై అయిన తర్వాత పెట్టుకోవాలండి. ఇదిగోండి నిన్న ఇదంతా ఫిల్ చేసుకున్నాను కదా గ్లాసుల్లో. ఇది ఇలా గట్టిగా అయిన తర్వాత ఏం చేయాలంటే వీటిని తీసుకొని ఇలా వాటర్ తీసుకోవాలండి. బకెట్లో ఇలా వాటర్ తీసుకొని ఇది ములిగేలాగా పోసుకొని ఒక 24 గంటలు దీన్ని ఇలా మొత్తం అన్నీ ఒక 24 గంటల నీటిలో నానబెట్టుకున్న తర్వాత మనం ఇలా నానబెట్టుకోవాలండి అన్నీ. ఇది నానబెట్టిన 24 గంటల తర్వాత తీద్దామండి మనం. 24 hours later అయింది. ఇప్పుడు తీస్తున్నాను. 24 గంటలు అయింది. నిన్న పోసాము. ఇది చూడండి అంత గట్టిగా అయిపోయినాయో, చాలా అసలు రాయిలాగా అయిపోయింది. అయితే దీన్ని ఇట్లా పెట్టొద్దండి, ఇలా తిరిగేసి పెట్టాలండి. మీరు ఇవన్నీ ఇలా తిరిగేసి పెట్టుకొని దానిపైన మనం మొక్కలు ఏ విధంగా స్టూల్ పెట్టాలో మీకు చూపిస్తాం. చాలా గట్టిగా అయిపోయినాయండి ఇవి. ఇంకా ఇరగనమన్నా ఇరగవేవి. ఈ తీయిపోయిన పర్లేదు అలా ఉంచేసుకోవచ్చు మన గ్లాసులు. దీనివల్ల ఉపయోగం లేదు మనకి. అయితే ఇదిగోండి ఇలా గ్లాసులు ఉల్టా పెట్టుకొని, నేనైతే అది చిన్నది కాబట్టి 3 పెడుతున్నాను. 3 లేదంటే 4 అయినా పెట్టుకోవచ్చు. ఎందుకు 3 అని నేను ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకని 3 పెడుతున్నాను. అయితే నా దగ్గర ఇది వేస్ట్గా పడి ఉంది కార్డ్బోర్డు. దీన్ని ఇలా పెడుతున్నానండి 3 వీటికి. అప్పుడు ఈ మొక్క దీని మీద ఇలా పెట్టుకుంటాం. ఇలా ఇప్పుడు గ్యాప్ వస్తుంది కదండి, ఇక్కడ కింద గ్యాప్ వచ్చింది కదా, మనం క్లీన్ చేసుకోవడానికి చీపురుతో ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, సులువుగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది నా దగ్గర ఉంది కాబట్టి ఇది మీకు వేస్ట్గా పడి ఉందని ఇది పెడుతున్నాను. ఇది లేదనుకోండి, చూడండి మీకు చూపిస్తాను ఉదాహరణకి. ఇది లేకపోయినా మన దగ్గర ఏదైనా పాత టైల్స్ ఉంటాయి చూడండి,
మనం వాడని ఇంట్లో టైల్స్ అవి పెట్టి చేస్తున్నప్పుడు మిగిలిపోయి ఉంటాయి కదా, టైల్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇది తీసేయండి, టైల్ కూడా పెట్టకుండా మీరు ఇలా ఈ 3 దగ్గరలో పెట్టుకొని ఇట్లా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే బడ్జెట్ లేని ఇది కాబట్టి మీకు చూపిస్తున్నాను. మనకు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ విధంగా మనం తక్కువ ఖర్చులో ఇలా చేసుకోవచ్చు. అయితే మీకు ఇదే పద్ధతి కాకుండా నా దగ్గర ఇంకా వేరే ఉన్నాయండి, చూపిస్తాను. ఇది ఓకే, ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి చూపిస్తాను, ఇటు రండి. నిన్న మీకు చూపించాను కదా ధర్మాకోల్లో ఆకుకూరలు ఎలా పెంచాలి అనేది. అయితే దాని కింద కూడా స్టాండ్ ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవి ఒక 4-6 పెట్టుకున్నాను. అలా పెట్టుకొని అంటే మనకి సింపుల్గా ఇలా మనం సింపుల్గా తక్కువ బడ్జెట్లో సిరీస్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా మనం తక్కువ బడ్జెట్లో తక్కువ ఖర్చులో మనం ఆకుకూరలు ఎలా పెంచాలన్నది ఇగో ఇలా మనం స్టాండ్ కూడా చేసే పని లేకుండా ఈ విధంగా పెట్టానండి. చూడండి, ఇలా రకరకాలుగా మనం తక్కువ బడ్జెట్లో మనం స్టాండ్లు చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అనేది తక్కువ బడ్జెట్లో ఎక్కువ మొక్కలు పెంచాలన్నది నా సిరీస్ అండి ఇది. ఇదిగోండి మీకు చూపిద్దామని ఇంకో పద్ధతి. ఇలా గ్రో బ్యాగ్లో కూడా స్టాండ్ మనం పెట్టుకోవచ్చు అండి, స్టాండ్ లేకుండా ఇలాగ తక్కువ బడ్జెట్లో. ఇవ్వండి అలా పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకోవచ్చు. మనకి తుడుచుకుంటే కానీ వాటర్ తుడుద్దాని, చెత్త పడినా కానీ తుడుస్తాకి, వాటర్ పడినా చెత్త పడినా తుడుస్తాకి ఈజీగా ఉంటుందండి. దీంట్లో కూడా ఇదిగోండి చూడండి, ఇది 6 ఇంచులు ఉన్నది బ్యాగు. దీంట్లో కూడా వంకాయలు కాస్తున్నాయి చూడండి, చూసారా వంకాయ. ఇలా ఇదిగోండి ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అనుకుంటే మీకు డౌట్ ఏమైనా పడిపోద్దని డౌట్ పడితే ఇటువంటివి ఏమైనా నా దగ్గర వేస్ట్గా ఉంది కాబట్టి ఇదైనా పెట్టుకోవచ్చు. లేదంటే మన దగ్గర వేస్ట్గా టైల్స్ పడేసినవి ఉంటాయి చూడండి, ఇంట్లో ఫిట్ చేస్తారు టైల్స్, అవైనా పెట్టుకోవచ్చు. మీరు ఏదే విధంగానే పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. ఇదే అండి లో బడ్జెట్ సిరీస్ కాబట్టి మనం చీప్ అండ్ బెస్ట్లో మనం స్టాండ్లు లేకుండా మనం ఇలా తయారు చేసుకుంటే తక్కువ ఖర్చులో మనం ఈ విధంగా మనం ఐరన్ పైపులు అవి కొనకుండా మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తక్కువ బడ్జెట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ప్రతి మొక్కలకి స్టాండ్లు ఉపయోగపడతాయండి. అది ఇగో చూసారు, ఇది ఇలా పెట్టాను కదా. ఇలా ప్రతి చిన్న మొక్క కానీ పెద్ద మొక్క కానీ చిన్నది కాబట్టి ఇది పెట్టాను, లేదా 4 పెట్టుకోవచ్చు, 6 పెట్టి మీకు చూపించాను కానీ. అలా రకరకాలుగా మనం తక్కువ బడ్జెట్లో మనం ఇలాగ స్టాండ్లు చేసుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది తక్కువ బడ్జెట్లో చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఇది ఉపయోగపడుతుందండి. ఇదేండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.